ఈ సమయమందు మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 19వ వచనములో ఆయనే మొదట మనలను ప్రేమించెను గనక మనము ప్రేమించుచున్నాము. చూడండి, యేసు ప్రభు వారు మొదట ఆయనే మనల్ని ప్రేమించాడంట. తర్వాతే మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నామంట. చూడండి, చాలామంది ఏం చేస్తారంటే దేవుడికి ఎదురు తిరుగుతూ ఉంటారు, ప్రేమించరు, దేవుణ్ణి ప్రేమించరు. ప్రేమించకపోతే దేవుడే వాళ్ళ వెనకాలే పడతాడు. దేవుని స్తోత్రం. ఎందుకనంటే మీరంటే దేవుడికి ఇష్టం. ఎందుకంటే ఆయన స్వారూప్యములో దేవుడు మనల్ని చేసుకున్నాడు. అయితే దేవుని స్తోత్రం. అందుకనే రోమపత్రిక 8వ అధ్యాయం 28వ వచనములో ఆయన్ను ప్రేమించిన వారికి అనగా పిలువబడిన వారికి సమస్తము మేలు కలుగుటకై సమకూడి జరుగును. ఆయన ప్రేమిస్తే సమస్తము మేలు కలుగుటకై సమకూడి జరుగుతాయంట. దేవుని స్తోత్రం, దేవుని స్తుతులు. అబ్రహాము కూడా దేవుణ్ణి ప్రేమించాడండి. అందుకని ఆయన భూమి పట్టజాలనంత మరి ఆస్తి దేవుడిచ్చాడు. దేవుని స్తోత్రం. అందుకనే పెద్ద దాసుడు ఏమంటున్నాడంటే, నా యజమానుడికి దేవుడు కృపయు సత్యమును చూపట మానలేదు. దేవుని స్తోత్రం. కాబట్టి దేవుని స్తోత్రం, మొదటే ఆయనే మనల్ని ప్రేమించాడు, తర్వాతే మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నాం. కాబట్టి నువ్వు లోకాన్ని విడిచిపెట్టినట్టయితే దేవుని ప్రేమ మీరు పొందుతారు. దేవుని స్తోత్రం. చూడండి, పెద్ద పెద్ద దైవజనులు ఉన్నారు, భక్తులు ఉన్నారు. మొదట వారు లోకాన్ని ప్రేమించారు. దేవుని స్తోత్రం. ఆయన ప్రేమ మనల్ని వెంటాడి, దేవుని స్తోత్రం, తర్వాత వాళ్ళు లోకాన్ని విడిచిపెట్టి దేవుణ్ణి ప్రేమించారు. దేవుని స్తోత్రం. వాళ్ళు గొప్పగా వాడబడుతున్నారు. దేవుని స్తుతులు వందనాలు తెలుసు. కాబట్టి మనం లోకాన్ని స్నేహించకుండా, లోకాన్ని ప్రేమించకుండా మనం దేవుణ్ణి ప్రేమించినట్టయితే ఆయన మనకి ఆస్తికి కర్తలుగా దేవుడు చేస్తాడు. దేవుడి మాటలు దీవించును గాక.